ఏ సందులో పెట్టినా ఫుల్ గిరాకీ, ఆఫర్లు అక్కరుండది, డిస్కౌంట్ల లొల్లుండది, మళ్ళా మొత్తం నగదే. ఉద్దర బేరం నడవదుల్లో పుసుకున్న సిండికేట్ గిట్లా అయ్యిర్రా అంటే ఇంకో 10 ఎక్కువ చదివియాల కూడా. అద్దమ్మ రాత్రి దాకా సప్లై చేస్తూనే ఉంటారు. అడిగింది లేదు కాదు అనే మాటే ఉండదబ్బా. ఇంత ముద్దుగా నడిచే మందు దందం చూసి మనం ఏమనుకుంటాం? హే, సర్కార్కు పైసలే పైసలు అంటాం. వాజివే అయితే ఈ వార్త ఏందంటే లెక్కలకు రాని కిక్కు. మనకు రిమ్మ మందు దాపిర్రు, వాళ్ళు పన్నుల పైకం దాగిర్రు. అంటే కస్టమర్లు బరాబర్ ట్యాక్స్ కట్టిరు కానీ అవి గవర్నమెంట్ కు పోలేదన్నట్టు. మందు తయారు చేసే కంపెనీలలో మస్తు గోల్మాల్ జరిగిందట. మరి ఆడకం చేస్తున్న నీళ్లకు, నింపిన కీసలకు, బయటికి పంపిన మాలుకు, ఆఫ్ కు ఫుల్లుకున్నంత ఫరాక్ ఉన్నదట. ఎలక్షన్ల టైంలో లారీల లోడ్ బయటకు వచ్చినా వైన్స్ లకు ఫుల్ గిరాకైనా సర్కారుకి అయితే ట్యాక్స్ పెరగలేదట. 2022 నవంబర్లో ఎంత వచ్చిందో మొన్న ఓట్లు వచ్చిన నవంబర్ లో కూడా గంతే వచ్చే వరకు ఇదేందని కొత్త సర్కార్కు డౌట్ వచ్చి సీక్రెట్ గా ఎంక్వైరీ చేపిస్తే భాగవతం బయటపడ్డది అన్నట్టు. లక్షల లీటర్ల మందు బయటకు వచ్చినా రికార్డులే రాయలేదట. కొందరు ఆబ్కారీ ఆఫీసర్లు సర్కార్ల ముఖ్యమైన వాళ్ళు కలిసి దొంగ లెక్కలు రాసిండ్రట. 2 కంపెనీలలో చెకింగ్ చేస్తేనే 528 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు తేలిందట. ఇసొంటి తెలంగాణలో 19 ఉన్నాయంటే 5,000 కోట్లు గయాబైనట్టే. గవర్నమెంట్ కు రావాల్సిన మందు పన్నుల పైకం ఎవరు దాగిర్రో ఎంత దాగిర్రో దొరకబట్టే పనులున్నారు. ఏ తాగుడు మీద పన్నులు వేసిండ్రో ఆ పైకం మళ్ళా పబ్లికే ఖర్చు పెడతారు కదా అని గొప్ప మనసుతోటి మందు కస్టమర్లను తోర్చుకుంటుంటే వెనుకాలకి ఇంత కథ నడిచిందన్నట్టు.